హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం చాలా ఫాస్ట్గా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతోనే చాలా ఈజీగా కరకరలాడే స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్నాక్స్ కోసం ఒక పెద్ద బంగాళదుంపను తీసుకొని పైన తోలు తీసేసి ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్ని తీసుకొని వాటర్లో 1 టీ స్పూన్ ఆయిల్, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ బరకగా గ్రైండ్ చేసిన ఎండుమిర్చి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వాటర్ని మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత 1 కప్పు వాటర్కి 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని వాటర్లో యాడ్ చేస్తూ ఉండలు లేకుండా లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. రవ్వని ఉండలు లేకుండా కలుపుకుంటూ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వని కలుపుతూ ఉంటే చాలా తొందరగా చల్లారుతుంది. దుంపలు 10 నిమిషాలకి మెత్తగా ఉడుకుంటాయి. దుంపల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని ఒక స్పూన్తో మెత్తగా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ దుంపల ముద్దని రవ్వలో వేసుకొని రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 చేతులకి ఆయిల్ రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రోలింగ్ చేసుకొని ఒక చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పీసెస్ని మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవచ్చు. ఇలాగా పిండి మొత్తాన్ని మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇంట్లో ఉండే 1/2 కప్పు బొంబాయి రవ్వతోనే కరకరలాడే స్నాక్స్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. బేకింగ్ సోడా ఎగిపోయినా కూడా స్నాక్స్ చాలా బోలుగా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.